హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. మహీంద్రా XUV 3XO టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి AX7L కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. ఒకసారి రండి. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే LED DRLs అనేవి అవైలబుల్గా ఉంటాయి ఈ కార్లో. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ టర్న్ ఇండికేటర్ ఉంటుందన్నమాట. ఇది LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది ఇక్కడ. అలాగే LEDలో ఫాగ్ ల్యాంప్ వస్తుందన్నమాట. మీరు చెక్ చేయొచ్చు. ఇది ఏదైతే హౌసింగ్ ఉందో కంప్లీట్లీ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో ఉంది. ఈవెన్ ఇక్కడ మెయిన్ గ్రిల్ ఏదైతే చూస్తున్నామో ఇది కూడా పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో ఉంటుంది. వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నాయి. అలాగే మహీంద్రా న్యూ లోగో అనేది చెక్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే చూడడానికి ఫ్రంట్ ఒక ఈవీ కార్ లాగా ఉందన్నమాట. ఏదైతే గ్రిల్ ఏదైతే ఉందో. అండ్ లోవర్ బంపర్ చూడండి. లోవర్ బంపర్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. ఏదైతే మనకు రేడియేటర్ గ్రిల్ చూస్తున్నామో అలాగే ఫ్రంట్లో చూడండి పార్కింగ్ సెన్సార్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఏదైతే అడాస్ రిలేటెడ్ రేడార్ ఉందో అది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ SUV స్కిడ్ ప్లేట్ కూడా చెక్ చేయొచ్చు గ్రే కలర్డ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. 215/55 R17 డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనమాట వీళ్ళ ఇచ్చింది ఇక్కడ. సో టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే AX7, AX7L ఈ 2 వేరియంట్స్లో మాత్రమే 17 ఇంచ్ వీల్స్ వస్తాయి. రిమైనింగ్ వేరియంట్స్లో 16 ఇంచ్ వీల్స్ వస్తాయి అనమాట. అండ్ ఈ వీల్ యొక్క డిజైన్ అనేది కూడా చూడడానికి ఒక నిసాన్ మ్యాగ్నెట్ కార్ ఉంటుంది కదా, దాని వీల్ ఎలా అయితే ఉంటుందో డిజైన్ అలాగే ఉంది. అలాగే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాగే మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది. ఇలాగ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో ORVMs ఉంటాయి. దీంట్లోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది. ఇవి ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ అనమాట. అలాగే 360 పార్కింగ్ కెమెరాలో భాగంగా లెఫ్ట్ సైడ్ కెమెరా అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. TGDI అంటే టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇది ఆటోమేటిక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మాన్యువల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏవైతే మనం వైపర్స్ చూస్తున్నామో ఇవి ఆటోమేటిక్ వైపర్స్ అనమాట. రెయిన్ సెన్సింగ్ ఆటోమేటిక్గా అవే వైప్ చేసుకుంటాయి. అండ్ బానెట్ డిజైన్ చూడండి. ప్రీవియస్ ఏదైతే బానెట్ ఉందో దాని డిజైన్తో కంపేర్ చేస్తే కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. బానెట్, ఫెండర్స్, అలాగే ఫ్రంట్ బంపర్, హెడ్ ల్యాంప్స్, గ్రిల్ ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. డోర్ ఓపెనర్స్ అనేవి బాడీ కలర్ ఇచ్చారు. క్రోమ్ ట్రీట్మెంట్ అయితే రావట్లేదు. ఈవెన్ మీరు టాప్ అండ్ వేరియంట్ తీసుకున్నా కానీ దట్టు రిక్వెస్ట్ సెన్సార్ అనేది డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది. A పిల్లర్ చూడండి గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. B పిల్లర్ చూడండి మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. C పిల్లర్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అనమాట. రూఫ్ రైల్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఇవి కంప్లీట్లీ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో రూఫ్ రైల్స్ ఉంటాయి. పానరామిక్ సన్ రూఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ. డోర్ సైడ్ మోల్డింగ్ ఉంటుంది. అలాగే బాడీ సైడ్ క్లాడింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. పవర్ యాంటీనా వస్తుంది. షాక్ ఫిన్ రావట్లేదు అనమాట ఈవెన్ టాప్ వేరియంట్లో కూడా. అలాగే ఇక్కడ చూడండి డెడికేటెడ్గా స్పాయిలర్ వస్తుంది. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, వైపర్, వాషర్, డీఫాగర్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి టైల్ ల్యాంప్స్ అనేవి LED టైల్ ల్యాంప్స్ ఇవి. ఎట్లా అంటే ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బ్రేక్ లైట్ ఉంటుంది, రివర్స్ లైట్ ఉంటుంది. ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు మీరు. కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనమాట. XUV 3XO బ్యాడ్జింగ్ అనేది సమ్వాట్ సిల్వర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. మెయిన్ ఏదైతే మహీంద్రా లోగో ఉందో క్రోమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది అనమాట. అండ్ అక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ని క్లిక్ చేసి మనం బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. 365 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనమాట. 16 ఇంచ్ వీల్ అనేది యాజ్ ఎ స్పేర్ వీల్గా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి సబ్ వూఫర్ వస్తుంది అనమాట. ఇన్బిల్డ్ యాంప్లిఫైర్ కూడా ఉంటుంది ఇందులో. రియర్ పార్సల్ ట్రే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ రోని మనము ఇట్లా 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అవసరం లేదనుకుంటే ఇంకా కంప్లీట్లీ బెంచ్ ఫోల్డబుల్ సీట్ లాగా కూడా ఫోల్డ్ అవుతుంది ఇది. లోవర్ బంపర్ చూడండి మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. నార్మల్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే 2 పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. గ్రే కలర్డ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ నోటీస్ చేయొచ్చు. స్కిడ్ ప్లేట్ కూడా గ్రే కలర్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి రియర్ పార్కింగ్ కెమెరా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా దీంట్లో 4 కెమెరాస్ ఉంటాయి. 360 కెమెరా లాగా వర్క్ చేస్తుంది అనమాట. కీలెస్ ఎంట్రీతో వస్తుందన్నమాట. ఇది పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఇంటీరియర్స్ అనేవి చెక్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. ఆల్ వైట్ విత్ బ్లాక్ ఇంటీరియర్స్తో ఇవ్వడం జరిగింది. సో చూడండి ఎలా ఉందో మొత్తం ఇంటీరియర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్ చెక్ చేయండి. డ్యూయల్ టోన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో బ్లాక్ ఎవ్రీథింగ్ లెదర్ అనమాట. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ లెదర్. అండ్ ఇక్కడ కూడా లెదర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి గ్లాస్ బ్లాక్ ప్యానెల్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. ఇది ఆటో డౌన్, ఆటో అప్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ వచ్చేసరికి ఈ ORVMsని మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. స్టోరేజ్ స్పేస్ చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ల్యాంప్ కూడా ఉంటుంది. అలాగే డ్రైవర్ సీట్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ లెదర్ సీట్స్ వస్తాయి అన్నమాట. ఇందులో అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి. సో హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సీట్స్ యొక్క క్వాలిటీ కూడా చెక్ చేయండి ఎలా ఉందో. కంప్లీట్లీ పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఏం రావట్లేదు, బట్ పర్ఫోరేటెడ్ ఇట్లా ఇచ్చారనమాట. సంవట్ బ్రీతబుల్ ఉంటుంది సీట్ అనేది. సీట్ చూడండి, మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. స్టీరింగ్ వీల్ అనేది లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ వస్తుంది, రౌండెడ్ స్టీరింగ్ వీల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ అలాగే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి ఉంటాయన్నమాట. పియానో బ్లాక్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ డిజిటల్ ఉంటుంది. హిల్ డిసెంట్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు, హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం ఏసీ వెంట్ చూస్తున్నాము ఇది కూడా ఎవ్రీథింగ్ పియానో బ్లాక్డ్ ఉంటుంది. దీన్ని మనము ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి బానెట్ ఓపెనర్ ఉంది. ఈ పెడల్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఎలాయ్ పెడల్స్ అనమాట. చూడండి క్రోమ్ టిప్తో వస్తుంది. డెడ్ పెడల్ కూడా చెక్ చేయొచ్చు డెడికేటెడ్గా. అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఇక్కడ ఉంది. ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే ఉంటుందన్నమాట, టెలిస్కోపిక్ అనేది లేదు. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ చెక్ చేయొచ్చు. అలాగే సెంటర్ కన్సోల్ ఏదైతే మనం చూస్తున్నామో ఎవ్రీథింగ్ గ్లాస్ బ్లాక్లో ఉంటుందన్నమాట. ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, అలెక్సా ఉంటుంది. అలాగే లెవెల్ 2 యాడర్స్తో వస్తుంది అనమాట టాప్ అండ్ వేరియంట్ అనేది. ఎలా అయితే మనకు ఇప్పుడు రీసెంట్ క్రెటా ఇవన్నీ ఉన్నాయో అదే మాదిరిగా లెవెల్ 2 యాడర్స్తో వస్తుంది. సెంటర్ కన్సోల్ ఏసీ వెంట్స్ చెక్ చేయండి. రియర్ డీఫాగర్ అలాగే ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ చూడొచ్చు. హెజార్డ్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. అలాగే దీంట్లో స్టీరింగ్ మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. 65 వాట్ టైప్ సి పోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. యూఎస్బీ సాకెట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గేర్ నాబ్ అనేది చెక్ చేయొచ్చు. దీన్ని మనం మాన్యువల్గా కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ ఉంటుంది విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో. ఆర్మ్ రెస్ట్ ఉంటుంది విత్ స్టోరేజ్ కెపాసిటీతో. సో డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ మనకు సాఫ్ట్ టచ్ ఉంటుంది అనమాట. లెదర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది విత్ వైట్ స్టిచ్చింగ్. ఏదైతే మనం చూస్తున్నామో ఎవ్రీథింగ్ లెదర్, దట్ టు సాఫ్ట్ టచ్. ఇక్కడ కూడా చూడండి. ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో హార్మాన్ వల్ల 6 స్పీకర్ సిస్టమ్ అనేది వస్తుంది అనమాట. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉంటాయి. యాంప్లిఫైయర్ విత్ సబ్ ఊఫర్తో ఉంటుందన్నమాట. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ విత్ ల్యాంప్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో ఏం రావట్లేదన్నమాట. రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు. అలాగే మైక్ ప్లేసింగ్, పానరామిక్ సన్ రూఫ్ యొక్క కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో చూడండి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది AX7Lలో. అలాగే డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఇది ఆటో డిమింగ్ IRVM. ఇప్పుడు మనము సెకండ్ రోలో ఉన్నాము. ఒకసారి చూడండి డోర్ ప్యాడ్ అనేది ఎలా ఉందో. సాఫ్ట్ టచ్, ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్ వస్తుందన్నమాట. లెదర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో స్టిచింగ్ చెక్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్, క్రోమ్ ట్రీట్మెంట్తో డోర్ ఓపెనర్ వస్తుంది. ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్ అనేది చెక్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ కూడా సీట్స్ అనేవి చెక్ చేయండి మీరు. అన్నీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. ఈవెన్ సెంటర్ పర్సన్కి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ అనేది చెక్ చేయొచ్చు విత్ కప్ హోల్డర్తో. ఒకసారి నేను కూర్చొని చూపిస్తాను వీటి యొక్క లెగ్ రూమ్ అనేది. సో చూడండి ఇప్పుడు నేను సెకండ్ రోలో కూర్చున్నాను. ఫ్రంట్ సీట్ ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో ఎవ్రీథింగ్ వెనక్కి జరిపామన్నమాట. నీ రూము అలాగే లెగ్ రూమ్ మీరు చెక్ చేయండి. అండర్ థై సపోర్ట్ కూడా చెక్ చేయండి. నేను ఎలా కూర్చుంటున్నానో నా హైట్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే స్కూప్ అవుట్ ఇవ్వడం వల్ల ఈవెన్ 6 ఎబో ఉన్న వాళ్ళైనా సరే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ సీట్ ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బ్యాక్ సైడ్లో పాకెట్ వస్తుంది. అదేవిధంగా ఏసీ వెంట్ కూడా చెక్ చేయొచ్చు. సాకెట్ వస్తుంది. అలాగే 12 వోల్ట్ పవర్ సాకెట్ కూడా వస్తుందన్నమాట. సెంటర్లో ఒక హంప్ కూడా చెక్ చేయొచ్చు మీరు. సో ఇలా ఉండిద్ది అనమాట. అలాగే రియర్లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇట్లా సైడ్ ఇవ్వడం జరిగింది. సీట్ బెల్ట్స్ వీటిని మనము హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సెకండ్ రోలో కూర్చుంటే ఇలా ఉండిద్ది. డాష్ బోర్డ్ అనేది చాలా ఏరీ ఫీల్ ఉంది డ్యూ టు పానరామిక్ సన్ రూఫ్. మంచిగా ఉంది, దట్టు ప్లెజెంట్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక మర్సిడీస్లో S క్లాస్ ఇట్లాంటి ప్రీమియం కార్స్ తీసుకున్నప్పుడు వైట్ ఇంటీరియర్స్ వస్తాయి చూడండి, మనకి ఈ బడ్జెట్లోనే వస్తుంది అనమాట. ఎవరు డేర్ చేయరు ఈ సెగ్మెంట్లో ఇంత బడ్జెట్లో ఇంత వైట్ ఇంటీరియర్స్. ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారనమాట. వైట్ ఇంటీరియర్స్ అనేవి కొంచెం బాగా ఈజీగా మరకలు పడడము ఇలా అవుతాయి కాబట్టి. సో బట్ ఎవరైతే నీట్గా మెయింటైన్ చేయగలము, మాకు కొంచెం ప్లెజెంట్ ఉండాలి, ఒక పాజిటివ్ ఫీల్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇంటీరియర్స్ అనేవి బెస్ట్ అనమాట. కూర్చోగానే ఒక మంచి పాజిటివ్ అలాగే ఏరీ ఫీల్ వస్తుంది. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్గా ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్ వైజ్గా. టోటల్గా 8 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎల్లో, డీప్ ఫారెస్ట్, బేజ్, వైట్, రెడ్, గ్రే, బ్లాక్, రెడ్, బ్లూ అని ఇట్లా 8 కలర్స్లో ఉంటాయి. అలాగే 8 డ్యూయల్ టోన్ కలర్స్లో కూడా ఉంటాయి అన్నమాట. అన్ని బ్లాక్ రూఫ్తో వస్తాయి. 3 ఇంజిన్స్లో ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు బేసిక్ కనుక తీసుకున్నట్లయితే 1.2 లీటర్ నార్మల్ ఇంజన్ వస్తుంది. ఇది 110 PS ఆఫ్ పవర్.
అలాగే 190 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు వస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది కూడా 1.2A. కాకపోతే ఏంటంటే ఇది TGDI ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ అనేది ఏంటంటే 130 PS ఆఫ్ పవర్, 230 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో ఉంటుంది. 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. 115 PS ఆఫ్ పవర్, అలాగే 300 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. 6 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇందులో కూడా టార్క్ కన్వర్టర్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉండనమాట. సో ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడితే ప్రైజెస్ అనేవి ఆల్రెడీ రివీల్ అయిపోయినాయి. 9 lakhs నుంచి 19 lakhs వరకు అలాగా ప్రైజెస్ అయితే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వస్తాయి అన్నమాట. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ చూస్తున్నాము. ఏదైతే మన మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్న కార్స్లలో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఈ కార్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. 5 స్టార్ స్కోర్ చేసింది. అండ్ దట్టు ఇది హైలైట్ థింగ్ ఏంటంటే లెవెల్ 2 ADAS. లెవెల్ 2 ADAS అనేది క్రెటాలో వస్తుంది అనమాట. క్రెటా బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ 25 అబో వెళ్ళిపోతుంది అనమాట. సెమీ ఆటోనమస్ డ్రైవింగ్ అనేది చేయొచ్చు ఈ కార్తో. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా AX5 వేరియంట్, MX3 వేరియంట్, ఇంకా రిమైనింగ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ వేరియంట్ యొక్క వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.